అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేసింది. ఢిల్లీకి వెళ్ళి 5, 6, 7 తేదీల్లో ఆందోళన చేపట్టింది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. బీసీ కథనభేరి పేరు మీద కరీంనగర్లో ఈ నెల 8న బీసీ కథనభేరి సభ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అది కాస్త వాయిదా పడింది. ఈ నెల 14న షెడ్యూల్ ప్రకారం నిర్వహించడానికి సిద్ధమయ్యారు. అయితే వాతావరణం అనుకూలించట్లేదు. కంటిన్యూస్ రెయిన్స్, భారీ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. జారీ చేసినటువంటి వర్షం, అత్యధిక వర్షం ఉంది అనేటువంటి హెచ్చరిక నేపథ్యంలో ఒకవైపు ఇది ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా మళ్ళీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వాటర్ ప్రూఫ్కి సంబంధించినటువంటి డయాసు, టెంట్ ఇవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. దీనికి అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి వాతావరణ శాఖ జారీ చేసినటువంటి అలర్ట్స్ కావచ్చు, వర్షం వస్తే సభ నిర్వహించడం కష్టమవుతుంది అనేటువంటి ఉద్దేశం కావచ్చు. మొత్తం మీద ఇది దురదృష్టం వెంటాడుతుంది. ఒకవైపు వర్షం సైతం అనుకూలించట్లేదు. దీనికి సంబంధించి మళ్ళీ వాయిదా పడుతుంది. ఇది ఎప్పుడు నిర్వహించేది అనేది వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. స్థానికంగా కరీంనగర్ కథనభేరి బీసీ సభ, బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఈ సభకి అధ్యక్షత వహించేటువంటి స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలోనే ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా సభను సక్సెస్ చేసి తీరుతాము. మళ్ళీ అనుకూలమైనటువంటి సమయం, అనుకూలమైనటువంటి వాతావరణం రాగానే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇది 9వ షెడ్యూల్లో చేర్చడానికి మేము సమాయత్తం అవుతున్నాము. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్తాం. ఇప్పటికే అనేక ఏర్పాట్లు ఉన్నాయి. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అనేక జిల్లా కేంద్రాల్లో ఈ సభలు ఏర్పాటు చేస్తాం. కొన్ని నియోజకవర్గాల్లో సైతం సభలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ కథనభేరి పేరుతో సభ తాత్కాలికంగా వాయిదా పడ్డది. మనం ఇప్పటికే 2 సార్లు ప్రిపరేటరీ మీటింగ్ కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి చింతకుంట బీఆర్ఎస్ కార్యాలయంలో చేపట్టడం జరిగింది. మాజీ స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ మధుసూనాచారి, అలాగే మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర నేతలందరూ కూడా, అగ్రనేతలందరూ కూడా ఇక్కడ సమావేశంలో పాల్గొన్నారు. దిశానిర్దేశం ఎట్లా ఉండబోవాలి, కరీంనగర్లో మొదటిసారిగా సెంటిమెంట్గా భావించేటువంటి జిల్లా కరీంనగర్. గులాబీ శ్రేణులకి ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ఏ పని ప్రారంభించినా కరీంనగర్ అనేది ఒక సెంటిమెంట్గా కలిసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సభను సక్సెస్ చేసి తీరాలి అని చెప్పేసి సమాయత్తమైనటువంటి నేపథ్యంలో వీరి యొక్క ఆశల మీద నీళ్లు జల్లినట్టునైంది. వరుణుడు అనుకూలించక ఉండడంతోనే దీన్ని వాయిదా పడుతున్నదిగా అని చెప్పి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.